కుంభకోణానికి సంబంధించి విచిత్రమైనటువంటి వ్యవహారం వెంకటేష్ నాయుడు. అతను ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని ప్రొజెక్ట్ చేశారు. అతను ఈ డబ్బులన్నీ కూడా అతను లెక్క కట్టిన వీడియో వచ్చింది. ఇప్పుడు కథలో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నది ఏంటంటే, అతను తెలుగుదేశం నాయకులతోనూ తిరిగాడు, బీజేపీ నాయకులతోనూ తిరిగాడు, అన్ని పార్టీల నాయకులతోనూ తిరిగాడు, ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా సంబంధాలు. స్పెషల్ ఫ్లైట్లలో కూడా తిరుగుతాడట అతను. ఈవెన్ తమన్నాతో కూడినటువంటి విజువల్ ఇవాళ సర్క్యులేషన్లోకి వచ్చింది. ఏది స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నటువంటి. అంటే అతను ఆ స్థాయి వ్యక్తి. ఆ స్థాయి వ్యక్తి ఇప్పుడు మద్యంలో కుంభకోణం చేశాడని ఎలా ప్రూవ్ చేస్తారో అన్నది ఇక్కడ కీ పాయింట్. మద్యం డబ్బులే అతను తీసుకెళ్ళాడు అన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ముందు అనుకున్నటువంటి విధంగా లిక్కర్ కుంభకోణంలో ఊహాజనితమైనటువంటి, అంటే ఎవరు డబ్బులు ఉన్నాడు, ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అడుక్కు తినేవాడేం కాదు, అతను డబ్బులు ఉన్నాడే, బాలాజీ గోవిందప్ప డబ్బులు ఉన్నటువంటి వాడే, వీళ్ళందరూ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బుల్ని తీసుకొచ్చి ఇందులో చూపెడుతున్నారన్న సంకేతం నిన్న అక్కడ కోర్టు దగ్గర జరిగినటువంటి వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అతని ఫోటోల ద్వారా కొత్త విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా దీంట్లో వైసీపీని డిఫెన్స్లో పడేయబోయి కూటమి డిఫెన్స్లో పడుతుందేమో ఆలోచించుకుంటే బెటరు. జగన్ని లోపలేయాలి అనేటటువంటి సంకల్పంలో తప్పేం లేదు, చంద్రబాబు గారిని లోపలేశాడు కాబట్టి. అయితే దానికి పబ్లిక్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలోనూ టీడీపీ వాళ్ళు ఫీల్ అయ్యారు తప్పించి విడి వాళ్ళు ఫీల్ అవ్వరు. ఇప్పుడు జగన్ వేస్తే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు తప్పించి విడిగా వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు. కాబట్టి ఆ రూట్లో చేసుకోవచ్చు. కాకపోతే కన్విన్సింగ్గా ఉండేటటువంటి విధంగా పెడితే బెటరు. లేదా వాళ్ళు అసలు అయితే కనుక స్కిల్ డెవలప్మెంట్ ముందు ఏ ప్రచారము చేయలేదు కదా, డైరెక్ట్గా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేదాకా బయటికి తెలియలేదు. అట్లా అదేదో సైలెంట్గా జగన్ చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఈలోపు ఇట్లాంటి ఆరోపణ, ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అనే చర్చ జరిగిందనుకోండి, అది కాస్త రివర్స్ అయ్యేది ఉంటుంది, సమర్థించుకునేది ఉంటుంది. రివర్స్ అయ్యేది ఎక్కువ ప్రచారం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి కవరేజ్ ఉంటుంది, మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు మన మీడియా ద్వారా చేసుకోవచ్చు, కానీ పబ్లిక్లో టాక్ వచ్చేటప్పటికి రెండో వెర్షన్ కూడా చర్చ జరుగుతుంది. అది ఆలోచించుకుంటే బెటర్.